నాగర్ కర్నూలు జిల్లాలో మల్లికార్జున స్వామి దర్శనానికి వచ్చిన రజకుల దంపతుల పసిపాప మృతికి సంబంధించిన ఘటనపైన బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ బాణాల అజయ్ కుమార్ స్పందించిన నిందితులకు కఠిన శిక్ష కల్పించాలని డిమాండ్ చేశారు. దైవ దర్శనానికి వచ్చిన రజక కుటుంబంపై దాడి చేయడం హేయమైన చర్య అని అజయ్ కుమార్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ ఘటనపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం స్పందించలేదని వేడుకున్నారు. అలాగే రేవంత్ రెడ్డి దోషులను కఠినంగా శిక్షించాలని సూచించారు. బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు ఎంపీ ఆర్ కృష్ణయ్య, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ అరుణ్ బాబు నేతృత్వంలో అన్ని సంఘాలను ఏకమై ఉద్యమం చేపట్టబోతున్నట్లుగా పేర్కొన్నారు. ఈ నాగర్ కర్నూలు జిల్లా ఘటనలో కూడా అన్ని సంఘాలు ఏకమై కఠిన చర్యలు తీసుకునేలా ముందుకు వస్తున్నాయని, ఉధృతమైన ప్రస్తుతమైన ప్రభుత్వం ఎక్కువ కాలం ఉండదని హెచ్చరించారు. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నారు. వారు దర్శనం కోసం వెళ్ళినప్పుడు వాళ్ళని దర్శనానికి నిరాకరించి మరి ఆమెపై మరి ఆ సంఘటనలో అతనిపై బీసీ వ్యక్తిగా అయినటువంటి ఆయనపై దారుణంగా దాడి చేసి దాదాపు 3 గంటలు కొట్టడం జరిగింది. మరి అక్కడ సీసీ ఫుటేజ్లు కూడా ఉన్నాయని చెప్తా ఉన్నారు. మరి ఫస్ట్ అమ్మాయి చిన్న పాపను తీసుకురాలేదన్నారు. ఆ అమ్మాయి మా హస్బెండ్ని కొట్టొద్దు, మా అత్తయ్యని కొట్టొద్దు అని కాలవేళ పడినా కానీ కూడా మరి చిన్న పాపను చూడకుండా కాలు ముక్తుంటే ఆ చిన్న పాపని కాలుతో దంతే సరే ఇంటర్నల్ ఇంజురీస్ అయ్యి ఆ పాప మృతి చెందడం జరిగింది. ఇది అగ్రవర్ణాల అహంకారానికి నిదర్శనం. ఈరోజు చిత్తశుద్ధి లేని ఈ ప్రభుత్వం రాష్ట్రంలో బీసీలపై, ఎస్సీలపై, ఎస్టీలపై దాడులు జరుగుతూ ఉంటే ఏమాత్రం ఈ సీఎం రేవంత్ రెడ్డి కానీ అతని మంత్రివర్గంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఏమాత్రం స్పందించడం లేదు. అంతేకాకుండా అక్కడ జరిగిన సంఘటనను మరి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వీళ్ళు పోయి ఇచ్చిన కంప్లైంట్ పక్కకు పెట్టేసి మరి 19వ తారీఖు నాడు వీళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాన్ని పక్కకు పెట్టేసి ఎలాంటి దాని మీద చర్య తీసుకోకుండా మరి ఆ వ్యక్తిపై బీసీలపై దాడి చేసి కొట్టే సందర్భంలో మరి ఇంజురీస్ అవుతుంటే ఆయన తోసేస్తే అవతల రెడ్డి వర్గానికి చెందిన వ్యక్తికి చిన్న ఇంజురీ జరిగితే వాళ్ళ కంప్లైంట్ తీసుకున్నారా తప్ప వీళ్ళు ఇచ్చిన కంప్లైంట్ను ఇంత పెద్ద ధర్నాలు ఇవన్నీ మరి ఈరోజు ఎస్సీ ఎస్టీ మరి అన్ని సంఘాల ముందుకు వచ్చి పోరాడుతూ ఉంటే కంప్లైంట్ తీసుకొని ఎంక్వైరీ చేస్తా అన్నామని చెప్తున్నారు. కానీ దాంట్లో ఇప్పటికీ 3 మాత్రమే అరెస్ట్ చేసినారు. మిగతా నిందితులని ఇంతవరకు అదుపులోకి తీసుకోపోలేదు. అంటే ఇది కావాలని ప్రభుత్వం